భార్యాభర్తలు కలిసి ఉంటే అన్యోన్యంగా ఇద్దరు భూమి మీద బ్రతికి ఉంటే పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయినా వాళ్ళెవరికి వాళ్ళు బతికినా సంతోషంగానే ఉంటారు. వాళ్ళు కష్టపడకుండా బతికితేనే మనకు బాధ. చూసుకుంటా అయ్యో పిల్లలు కష్టపడవట్లేని బాధ ఉంటుంది. కానీ పిల్లలు మంచిగా ఎవరికి వాళ్ళు సౌఖ్యంగా బతుకుతుంటే సంతోషంగా ఉంటుంది. కానీ ఈ భార్యాభర్తలు ఇద్దరు జంట వాసి దేవుడు తీసుకపోతే ఆ జంట గురించి ఏడ్చి ఏడ్చి ఒకరున్నా ఒకరు ఎడతారు, ఒకరు పోయినా ఒకరికి బాధనే. పోతే ఇద్దరిని తీసుకుపోవాలి దేవుడు. కాకపోతే ఒకరు విడిచిపెట్టి ఒకరు పోతే బాగా బాధ ఉంటుంది. ఆ భార్యకు భర్త లేని లోటు తెలుస్తుంది, పరిస్థితులు అర్థమవుతాయి. అప్పుడు నా వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు, పిల్లలు ఎవరు, భర్త ఎక్కడ బతుకెక్కడ అనే ఆలోచన వస్తుంది.